తెలుసా ఆ పక్క జోహార్ అల్లూరి 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 అల్లూరి సీతారామరాజు కి జై సీతారామరాజు కి జై సీతారామరాజు కి జై జోహార్ అల్లూరి జోహార్ జోహార్ అల్లూరి జోహార్ జోహార్ అల్లూరి జోహార్. చాలా సంతోషం. అల్లూరి సీతారామరాజు గారి యొక్క 127వ జయంతి సందర్భంగా విశేషం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. నాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాలలో మరి నాటి బ్రిటిష్ పాలకులు చేస్తున్నటువంటి అకృత్యాలను చూసి వాళ్ళందరిలో ఎంతో అవగాహన కల్పించి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకట్ట వేసి విప్లవాగ్ని రగిల్చి యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే అల్లూరి సీతారామరాజు ఈరోజు ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 100 సంవత్సరాలైన సందర్భంగా కూడా మరి ఈ రోజుకి కూడా మనం గుర్తు చేసుకున్నామంటే ఆ రోజు ఆయన చేసినటువంటి మరి ఆ దేశభక్తి కానీ ఆయనకున్నటువంటి ఆ ధైర్య సాహసాలు కానీ ఈనాటికి కూడా యువతలో మరి ఈ స్ఫూర్తిదాయకంగా ఉండటం ఎంతైనా అభినందనీయం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆయన చేసింది 1922 ఆగస్టు 22 నుంచి 24 వరకు మాత్రమే. అంటే 2 సంవత్సరాలు ఆ మన్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బ్రిటిష్ వారితో ఎదిరించి విప్లవాగ్ని రగిలించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు చేసినటువంటి ఆ సమన్వయం చేయటంలో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే చిన్న వయసులో చనిపోయాడు ఆయన. 27 సంవత్సరాలకే ఆయన మరి అసూలు బాసాడు. బ్రిటిష్ వారి యొక్క దాష్టికానికి గిరిజనుల్లో ఒక విధమైన అవగాహన కల్పిస్తున్నాడు, ఇటువంటి వ్యక్తి ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో నాడు కలెక్టర్గా ఉన్నటువంటి రూదర్ఫర్డ్ ఆర్డర్స్తో ఆయన చంపి మరి ఆ మంప ప్రాంతంలో చంపేసి అక్కడ ఆయన వదిలి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. అల్లూరి సీతారామరాజు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాడు లేడు. యావత్ భారతదేశంలోని కూడా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మోడీ గారు ప్రత్యేకంగా అన్సంగ్ హీరోస్ అనేటువంటి కొంతమందిని ప్రాంతీయంగా ఉన్నటువంటి గుర్తింపు తక్కువగా ఉన్నటువంటి జాతీయ స్థాయిలో చాలామందికి తెలియనటువంటి వారిని అందరినీ కూడా ఒక విధమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చే విధంగా శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి ఎంతైనా అభినందనీయం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఆయన 125వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ప్రత్యేకంగా వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అక్కడ శిలా విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది మనకి ఇంకా గుర్తుంది. అలాగే మరి ఆ ఉత్సవాలకు సంబంధించిన ముగింపు కార్యక్రమాలలో కూడా మరి ఆ దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ముర్ము గారు కూడా వచ్చి పాల్గొనడం అనేటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎక్కడ అన్యాయం జరిగిందో అన్యాయం రూపుమాపాలనేటువంటి ఒక దీక్షా తత్పరతతో క్రమశిక్షణతో ఆయనకున్నటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పిల్లలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావటం నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మన స్థానికంగా ఉన్నటువంటి కృష్ణారావు గారు ఎంతో సహకారం వల్ల ఈ ప్రదేశం కానీ ఈ ప్రాంతం కానీ అలాగే వర్మ గారి యొక్క సహకారం కానీ ఆర్థిక సహకారం కావచ్చు లేకపోతే వారికి ఇచ్చినటువంటి తోడ్పాటు కావచ్చు, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని తీసుకొస్తున్నటువంటి వీరందరికీ కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి నమస్కృతులు అభినందనలు కూడా తెలియజేస్తూ అల్లూరి మనందరికీ కూడా స్ఫూర్తి. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ మనం ఖచ్చితంగా ఉండాలనేటువంటి భావన ప్రతి యువత కూడా నేర్చుకోవాలి. విద్యార్థి దశ నుంచి కూడా ఆయన పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఉపాధ్యాయులైనటువంటి మీరందరూ కూడా ప్రత్యేకంగా చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమానికి విచ్చేసినటువంటి కృష్ణారావు గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.